హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. ఈరోజు మీకోసం మంచి కథ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ కథలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కేరళలోని త్రివేంద్రంలో కొచ్చి త్రిశూర్ ఆలువ చుట్టూ తిరుగుతుంది. కొచ్చి నడిబొడ్డులో గల మ్యూజియంలో దొంగతనం జరుగుతుంది. 17వ శతాబ్దానికి చెందిన కొన్ని ఖరీదైన వస్తువులు దోపిడీ చేయబడతాయి. దాంతో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగుతుంది. టేరీ అనే పోలీస్ డాగ్ మ్యూజియంలో చిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు నుంచి అది అనారోగ్యం బారిన పడుతుంది. దాంతో దానిని డాగ్స్ రిటైర్మెంట్ హోమ్కి తరలిస్తారు. అక్కడ అది చనిపోతుంది. ఇదిలా ఉండగా త్రివేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే అంబిలిరాజు ఓ నేరస్తుడిని కొట్టరక్కర కోర్టులో హాజరుపరచడానికి వెళతాడు. అలా వెళ్ళిన అతను తిరిగి రాకపోవడం, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. ఎంతో మంచివాడిగా పేరున్న ఆయన ఏమైపోయినట్లు అనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ కురియన్ అవర్ నోబుల్ ప్రవీణ్ రంగంలోకి దిగుతారు. కొట్టారక్కరలోని కోర్టు సమీపంలో తమకి అంబిలిరాజు కనిపించాడని, ఆయన ఒక నీలం రంగు కారులో వెళ్లడం తాము చూశామని కొంతమంది పోలీస్ ఆఫీసర్తో చెబుతారు. దాంతో ఆ కారు ఆనవాళ్లు పట్టుకుంటూ పోలీస్ ఆఫీసర్ నోబుల్ ఆలువ ప్రాంతానికి వెళతాడు. ఈ కేసు విషయమై అక్కడ పోలీస్ ఆఫీసర్ మనోజ్ను కలుస్తాడు. అక్కడ అతనికి అంబిలిరాజు గురించి ఒక సీక్రెట్ తెలుస్తుంది. అదేమిటి అంటే అంబిలిరాజు ఏమైపోయాడు, మ్యూజియంలో దొంగతనానికి, పోలీస్ డాగ్ చనిపోవడానికి కారకులు ఎవరు అనేది మిగతా కథ. ఇక క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లను ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారని పేరు ఉంది. అందువలన ఇతర భాషల వారు సైతం మలయాళ సిరీస్ల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ మంచి ఆదరణ పొందింది. మరి సీజన్ 2 పరిస్థితి ఏమిటి అంటే ఈ సీజన్ 2 కూడా అనూహ్యమైన మలుపులతో కొనసాగిందని చెప్పాలి. ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రేరణ చెప్పాలి. ఒకవైపున అంబిలిరాజు అదృశ్యమైపోవడానికి గల కారణాలు అన్వేషిస్తూ ఉంటారు. మరోవైపున పోలీస్ డాగ్ చనిపోవడం గురించి పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఈ రెండు అంశాలను సంబంధించిన సస్పెన్స్ను చివరి వరకు ఆడియన్స్ గెస్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఎప్పటికప్పుడు ఆడియన్స్లో కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. అయితే పోలీసు స్టేషన్లు, ఏరియాలు, అనుమానితులు ఇలా తెరపైకి వచ్చే పాత్రల లొకేషన్లు ఎక్కువగా ఉండడంతో సామాన్య ప్రేక్షకులు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అసలు విషయం అర్థం కావాలి అంటే మరింత శ్రద్ధ పెట్టి ఈ సీజన్ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఉంటుందనేది దర్శకుడు నేరుగా చెప్పకుండా ఆడియన్స్ ఊహకు వదిలేయడం బాగుంది. సహజత్వానికి దగ్గరగా వడించి ఈ సీజన్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ కథ పనితీరు, కథా స్క్రీన్ ప్లే సీజన్ ప్రధాన బలం అని చెప్పాలి. సందర్భానికి తగిన లొకేషన్స్ ఈ కథను మరింత సపోర్ట్ చేశాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలను పోషించిన ఆర్టిస్టులు, అనుమానితులు, తెరపై కనిపించిన వారు కథను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్తారు. తమతో పాటు ఆడియన్స్ను తీసుకుని వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ కథ హేషం అబ్దుల్లా నేపథ్యం, సంగీతం బాగుంది. జితిన్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మహేష్ భువనేందర్ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్గా అనిపిస్తుంది. అనువాదమే అయినా పెద్దగా ఆ తేడా తెలియకుండానే జాగ్రత్తలు తీసుకున్నారని, ఎక్కడ ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. ఈ కథకు ముగింపు స్క్రీన్పై ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు, నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ ఈ సిరీస్కి హైలైట్గా నిలిచాయి. అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు లేకపోవడంలో కలిసి వచ్చే అంశం. పోలీస్ కథలను, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్ను చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.